హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సవాలు ఎదురైన భారత్ 7.8% వృద్ధి రేటు, పరోక్షంగా అమెరికా సుంకాలపై ఘాటు వ్యాఖ్యలు. సెమికాన్ ఇండియా సదస్సులు ప్రధాని మోడీ. మొత్తానికైతే అమెరికా ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో, మన ట్రంప్ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో, సో దానికి ధీటుగా మేము సమాధానం చెప్తాం. సో తను ఏమి ఏకదాటి నిర్ణయాలు తీసుకున్నా దానికి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఏది ఏమైనా సవాలు ఎదురైన భారత్ 7.8% వృద్ధి రేటు రాబట్టడం చాలా గొప్పతనంగా మనం భావించుకోవచ్చు. మొత్తానికైతే నరేంద్ర మోడీ గారి ప్రస్తావన ఈ విధంగా ఉందన్నమాట ట్రంప్ మీద. ఉత్తరాదిలో వర్ష బీభత్సం, పలు రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలం, ఢిల్లీని ముంచెత్తిన యమునా వరదలు. మొత్తానికైతే ఇక్కడ ఉత్తరాదిలో వర్ష బీభత్సంతో ఆగమాగం ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం పొంగిపోయింది. సో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఆస్తి నష్టము చాలా మటుకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడినటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు. గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్, నదుల అనుసంధానంతో రవాణా సులభతరం, రాష్ట్రంలోని వివిధ ఓడరేవుల్లో టెర్మినల్ల అభివృద్ధి, బల్క్ నుంచి కంటైనర్ కార్గోగా మారాలి, పోర్ట్ ఆధారిత ఎకానమీపై ప్రధానంగా దృష్టి, ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు. మొత్తానికైతే గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి, పోర్ట్స్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఈనాడు చిన్న తరహా ఉన్నటువంటి షిప్స్ని మనం ఇంకా కార్గోగా మార్చుకోవాలి, కంటైనర్గా ఉన్నటువంటి వాటిని మనం కార్గోగా మార్చుకోవాలన్నట్టు చెప్పడం జరిగింది. ఎవరు కూడా రద్దు చేయని పథకాలు అవి, వైఎస్ బాటలోనే తాను ముందుకు వెళ్తున్నాను, వైఎస్ కలలు కన్నా ప్రాణహిత చేపట్టి పూర్తి చేస్తాం, వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్, సేంద్రియ వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్కు అవార్డు అందజేద్దాం. మొత్తానికైతే వైఎస్ స్టార్ట్ చేసినటువంటి పథకాలను ఏ ఒక్కటి కూడా మేము ఆపేయకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. సో అదే వచ్చినటువంటి గవర్నమెంట్లు చేంజ్ అయినా సరే కానీ ఆ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు చెందింది అన్నట్టు అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి తన ఆశయాలను మేము ఇంకా బతికిస్తాం. సో అదేవిధంగా మేము కూడా ముందుకెళ్తాం అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు ఇది ఇక్కడ వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఉచిత విద్యుత్ అంటే వైఎస్, ఆరోగ్యశ్రీ అన్న వైఎస్ఏ. వాస్తవానికి ఇది నిజం. ఈనాడు ఆరోగ్యశ్రీ అయితే వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి చెందినారు. దానివల్ల ఎన్నో ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్న సంకల్పంతోనే దానిని అమలు చేయడం ద్వారా మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులోనూ ఎవరు రద్దు చేయలేని పథకాలు వైఎస్ఆర్ అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ధైర్యం ఎవరికి లేదు. ఆయన స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలోని నిర్వహించిన వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో మొత్తానికైతే తనను గుర్తు చేస్తూ వివిధ కార్యక్రమాలు ఏదైతే వర్ధంతి సందర్భంగా నిన్న కార్యక్రమాలు జరగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట, కేసులో వ్యక్తిగత హజారు నుంచి మినహాయింపు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హజారు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. సో మొత్తానికైతే ఇక వ్యక్తిగత హజారు నుంచి డైరెక్ట్ పోయి కాకుండా ఈనాడు ఏమన్నా ఉంటే లాయర్ చూసుకుంటారు అనమాట మొత్తం మీద. దానిలో కొంచెం ఊరట లభ్య. ముఖ్యమంత్రి కాదు, ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా? వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో సకాలంలో రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికైతే ఇక ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐకి నో, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తానికైతే ఇక మిషన్ ఏదైతే పీసీ ఘోష్ మిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టొద్దు. సో వాళ్ళు చేసేటటువంటి ట్రాక్ వేరే విధంగా ఉండాలి.
సో రెండింటిని బేస్ చేసుకొని మరి ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచనలా లేకపోతే ఎట్లా చేస్తారో సిబిఐ మరి ఎట్లా చేసి ఇప్పటికైనా మరి అది బయట పడుతుందా లేదా చూడాలి. బీసీ బిల్లుకు అడుగడుగున బీజేపీ అడ్డంకులు. రాహుల్ ప్రధాని కావాలన్నది వైఎస్ కోరిక. వైఎస్ వర్ధంతి సందర్భంగా పీసీపీ ఇవ్వాలి. గవర్నర్ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు వచ్చారు, కానీ బీజేపీ ముఖం చాటేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సోమవారం గవర్నర్ వద్దకు అఖిలపక్షం వెళ్ళిందని అన్నారు. మొత్తానికైతే బీసీ బిల్లుకు అడుగడుగున బీజేపీ అడ్డంకులు అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇక ఎవరు అడ్డుపడ్డారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకి అంత అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంఎన్సీ కవిత సస్పెన్షన్. సస్పెన్షన్ మరి అంతర్గతంగా మాట్లాడుకునే సస్పెన్షన్ లేకపోతే పార్టీ వేరే దానికి టైఅప్ కావడంతో కవిత ఒక సపరేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఉంటుంది. ప్రజలు ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాలు. రైతులకు ఇబ్బందులు రాకుండా పంపిణీ. 5 రోజులలో పంట నష్టం సర్వే పూర్తి. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు. ఇక ఈ వాళ్ళు ఇబ్బంది పడతానే ఉన్నారు. ఆపద నుంచి ముట్టుకుంటున్నారు దునకాల కంటే ముందు నుంచి. ఈనాడు ఇంకా యూరియా గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు, రైతన్నలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదన్నా ముందస్తుగా స్టాక్ పెట్టుకొని ఎంత కెపాసిటీ ఉంది, రైతన్నలు ఎన్ని ఎకరాలు వ్యవసాయ పంట సాగులో ఉంది, సో ఎంత కెపాసిటీ కావాల్సి ఉంది, ముందే జాగ్రత్తలు తీసుకొని పెడితే అయిపోతుంది. ఏదున్నా మొత్తం పీగల దాకా వచ్చే వరకు ఏముండదు అనమాట. మొత్తం 5,000 మంది వీఆర్ఓలకు నియామక పత్రాలు. 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. నూతనంగా నియమితులైన 5,000 మంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలియజేశారు. బీఆర్ఓలకు నియామక పత్రాలను మాదాపూర్లోని హైటెక్స్ లో 5వ తేదీ 4 గంటలకు అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు మంత్రులు హాజరవుతారని తెలిపారు. మొత్తానికైతే 5,000 మంది వీఆర్ఓలకు నియామక పత్రాలు అందజేయనున్నట్టుగా 5వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతిలో. ఇది ప్రజలారా, ఇది చూస్తాను మనం ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.